ఇండియాలో ఈనాడు పత్రిక గాలి కొట్టుకుపోతుందనే విషయాన్ని కూడా కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, ఈ రోజు మేము చేసినటువంటి ఈ పోరాటంలో భాగంగా క్రీస్తు విప్లవకారుడు, ఆ విప్లవం అన్నటువంటిది శాంతియుతంగా జరిగేటటువంటి విప్లవం, ఆ విప్లవం అన్నటువంటిది అహింసతో కూడినటువంటి విప్లవం, ఆ విప్లవం అన్నటువంటిది ప్రాణాన్ని బలి ఇచ్చేటటువంటి విప్లవం, ప్రాణాలు తీసే విప్లవం కాదు అనే విషయాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మరి క్రీస్తు విప్లవం ప్రాణాలు ఇచ్చే విప్లవమే తప్ప ప్రాణాలు తీసేది కాదు. ఈరోజు తీవ్రవాదము, టెర్రరిజము, ఈరోజు అనేకమైనటువంటి విప్లవాలు ప్రాణాలు తీసేటటువంటి ఉగ్రవాదంతో ఉన్నటువంటి విప్లవాలు ఉన్నాయి. కానీ క్రీస్తు మరణిస్తూ, శిలువ మీద మరణిస్తూ, క్రీస్తు తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు, వీరిని క్షమించుడు అని చెప్పేటువంటి ఒక గొప్ప మానవతావాది యేసుక్రీస్తు అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు గోబెల్స్ ప్రచారంగా ఒక తప్పుడు వార్తను ప్రచురిస్తే, ఎక్కడో లండన్ లో ప్రచురించినటువంటి తప్పుడు వార్తను ఈరోజు ఇండియాలో, ఆంధ్ర రాష్ట్రంలో భూతత్వంలో పెట్టి చూపించినటువంటి రామోజీ ఈనాడు పత్రికను నిషేధించాలి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఏనాడైనా కానీ క్రీస్తుని గురించి పత్రికల్లో వ్యతిరేకంగా వస్తే డిఓఈఐ ఎటువంటి పరిస్థితుల్లో సహించదు, ఏఐటిసిసి కూడా సహించదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు మనం కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. కలెక్టర్ గారికి తెలియజేస్తాం, అయ్యా ఈరోజు పత్రికల్లో ఈ విధంగా వచ్చింది, ఈనాడు పత్రిక, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ పత్రికలు వచ్చినాయి, ఈ పత్రికలకు ప్రభుత్వం ద్వారా మీరు తెలియజేయండి, ఎటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో క్రీస్తుల గురించి కానీ బైబిల్ గురించి కానీ వ్యతిరేకంగా ప్రచురించి నిద్రపోతున్నటువంటి సింహాలను లేపతను, ఆ విధంగా ఒకవేళ లేపన పక్షంలో ఈరోజు కర్నూలు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మీ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. క్రీస్తునందు ప్రియులారా,